Hi viewers, I'm your Dr. Kola. మరి చాలా రోజుల నుంచి విద్యార్థులు బిఎడ్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ గురించి అడుగుతున్నారు. మోస్ట్లీ మీ ఫస్ట్ లాస్ట్ వర్కింగ్ డే ఏప్రిల్ 6th ఉంది. సో మోస్ట్లీ బై లాస్ట్ వీక్ యూ విల్ హ్యావ్ ఎగ్జామ్స్ 110%. ఎందుకంటే ఏప్రిల్ 23rd నుంచి కాలేజెస్ క్లోజ్ అవుతాయి కాబట్టి. మామూలుగా చూసినట్టయితే ఏప్రిల్ 6th ఏదైతే లాస్ట్ వర్కింగ్ డే అవుతుందో నెక్స్ట్ డే ఇట్సెల్ఫ్ ఇట్స్ యువర్ సెకండ్ ఇయర్. సో ఎగ్జామ్స్ లాస్ట్ వీక్లో ఉండొచ్చు. అదేవిధంగా ముఖ్యంగా మరి ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ రాస్తున్న విద్యార్థులకి ఈ ఎగ్జామినేషన్ డిఎల్ఏడి ఎగ్జామినేషన్ కొత్తగా. ఎందుకంటే మొన్నటి వరకు మీరు రాసిన ఎగ్జామ్ ఏంటంటే ఇంటర్మీడియట్లో ఎంపీసీ బైపీసీ లేదా ఆర్ట్స్లో రాశారు. కానీ ఎప్పుడైతే ఈ ఎగ్జామినేషన్ రాస్తారో ఎలా రాయాలి అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు వచ్చేసి 6 పేపర్లు, ఈ 6 పేపర్లు కూడా కొత్తగా ఉంటాయి. మనం తీసుకున్నట్టయితే మరి సిస్టంలో ఇంతకుముందు అయితే నంబర్ ఆఫ్ అడిషన్స్ ఇచ్చేది, కానీ ఇప్పుడు ఒక బుక్లెట్ ఇస్తున్నారు. ఆ బుక్లెట్లోనే మనము మీ క్వశ్చన్స్ని కంప్లీట్గా రాయాలి. సో ఒక బుక్లెట్లో 24 పేజెస్ ఉంటాయి. అదేవిధంగా మీకు ఏదో క్వశ్చన్ పేపర్ ఉంటుందో 6 మార్క్స్కి 4 ఉంటాయి. ఇవి లాంగ్ క్వశ్చన్స్. 3 మార్క్స్కి 10. సో 30 మార్క్స్, 24 మార్క్స్. సో మీరు చూసినట్టయితే ఏవైతే 6 మార్క్స్ ఉంటాయో మరి వాటికి ఒక 2 పేజెస్ రాసిన, 4 క్వశ్చన్స్ అంటే ఒక 8 పేజెస్. అదేవిధంగా 10 మార్క్స్కి 10 క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో 3 మార్క్స్కి మీరు ఒకవేళ ఒక పేజ్ రాసిన 8 పేజెస్ ప్లస్ 10 పేజెస్ 18 పేజెస్. 1 మార్క్ క్వశ్చన్స్ మనం తీసుకున్నట్టయితే ఒక సింగిల్ పేపర్ రాస్తే 19 పేజెస్ వస్తాయి. సో యావరేజ్గా నేను ఏమంటున్నానంటే బిగ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో 6 మార్క్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో 2 లేదా 2.5 3 పేజీలు రాసుకోవచ్చు. 3 మార్క్స్ పేపర్స్ 1 లేదా 1.5 పేజ్లో రాసుకుంటే మీరు ఈ 24 పేపర్స్లో మొత్తం మీ యొక్క ఆన్సర్స్ రాయచ్చు. ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటిదంటే క్వశ్చన్ టు ద ఆన్సర్ రాయాలి. ఎక్కడ కూడా మీరు డీవియేట్ కాకండి. మీరు అనుకోవచ్చు మీరు రాసిందంతా కూడా క్షుణ్ణంగా చదివిన తర్వాతనే కరెక్షన్ చేస్తారు, అంతేగాని మీరు క్వశ్చన్ ఎప్పుడుంటే ఆన్సర్ వేరేది రాయడం అన్నది జరగదు. కాబట్టి ఈ 24 పేజెస్ సంబంధించి డివిజన్ నేను చెప్పాను. సో జాగ్రత్తగా ఈ 24 పేజెస్లో ఎలా మీ ఆన్సర్స్ రాయాలన్నది మీరు ఇప్పుడు నేనైతే డివిజన్ చెప్పానో దాన్ని చూసుకున్నట్టయితేనే మనం ఎగ్జామినేషన్లో గెట్ ఆన్ అవుతాం. ఏదైతే 6 పేపర్స్ ఉన్నాయో వాటికి సంబంధించి కూడా అనాలిసిస్ రేపటి నుంచి నేను మీకు పెట్టడం జరుగుతుంది చాప్టర్ వైజ్. సో ప్లీజ్ వాచ్ ఫర్ డిఎల్ఏడి ఎగ్జామినేషన్స్ analysis by yourself, Dr. Kola Kiran, signing off.